హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. మనం మష్రూమ్స్ని ఎప్పుడూ కర్రీ లేదా మష్రూమ్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ బిర్యానీ ఇలా చేస్తాం కదా. ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి ఒకసారి. ఫస్ట్ అయితే కొంచెం కార్న్ఫ్లోర్లో సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి, గరం మసాలా అది వేసుకుని బ్యాటిల్ కలుపుకున్నానండి నేను. మీరు కార్న్ఫ్లోర్ మైదా అయినా సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా. అందులో మనం అన్నీ బజ్జీ పిండి బ్యాటిల్ టైప్లో కలిపేసేసుకొని మష్రూమ్ని ఆ బ్యాటిల్లో ముంచేసేసి ఇలా పకోడీ మాదిరిగా ఆయిల్లో చిన్న మంట పెట్టుకోవాలండి. మష్రూము కుక్ అవ్వాలి. మష్రూమ్ తొందరగానే కుక్ అవుతుంది, కానీ మనం కలిపిన బ్యాటిల్ ఉంది కదా, కార్న్ఫ్లోర్ కానీ ఒకవేళ మైదా యాడ్ చేస్తే నేను మైదా అయితే వాడనండి ఎక్కువ, అందుకే మైదా యాడ్ చేయలేదు. ఆ ప్లేస్లో మీరు గోధుమ పిండి, కార్న్ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు. తగినంత కారం, ఉప్పు అవి వేసేసుకొని మసాలా పౌడరు, అల్లం వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా లేదు. మీకు కలరింగ్ కావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకోండి. బ్యాటిల్లో మష్రూమ్ మనం పచ్చివేనండి అలా కట్ చేసేసి మిడిల్కి చిన్న చిన్న సైజు ఆ బ్యాటిల్లో కలిపాక ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక ఇది పకోడీలాగా వేసి సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెడితే మనకి చక్కగా ఆ పిండి అనేది పచ్చి లేకుండా చక్కగా పకోడీ మాదిరిగా కాలిపోతుంది. తర్వాత ఇంకొక పాన్ పెట్టేసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలండి తగినంత. ఎందుకంటే మనం క్యాప్సికము, ఆనియన్, ఈ వెజిటేబుల్స్ మీరు క్యారెట్ అవి ఇష్టం ఉన్నా వేసుకోవచ్చు, కానీ దీనికైతే బాగుండదండి. మనకి తొందరగా క్యాప్సికము, ఆనియన్ బాగా కుక్ అవుతాయి కాబట్టి కొంచెం తగినంత ఆయిల్ వేసుకొని అందులో పెద్ద పెద్ద పీసెస్ అంటే ఒక్క ఆనియన్ని 4 కట్ చేసేసుకొని బిగ్ పీసెస్, క్యాప్సికము సేమ్ అన్నమాట అలా వేసి తగినంత సాల్ట్, కొంచెం పసుపు అండి యాడ్ చేసేసుకొని ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా చైనీస్ ఐటమ్స్ అంటే నూడిల్స్ కానీ, మంచూరియా కానీ ఇలాంటివి అన్నీ హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది మనం చేసే ఐటెంకి బట్టి టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. మనకి ఈ మష్రూమ్ మంచూరియా మనకి సైడ్ డిష్లో నంచుకోవచ్చండి, సాంబారు, రసం అలాగా. లేదు అంటే ఇందులో మనం రైస్ యాడ్ చేసేసుకొని ఇది తినేసేయచ్చు. లేదంటే చపాతీలో కానీ మన రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట. ఉత్తదైనా తినేసేయచ్చండి. మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా ఉత్తదైనా తినచ్చు. ఇందులో కొంచెం ఒక మిర్చి వేసేసుకొని ఊరికే అలా డెకరేషన్ కోసం తగినంత టమాటా సాస్ అండి. మీరు సోయా సాస్ ఇలాంటివి వాడితే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదన్నమాట. ఈ మష్రూమ్స్ టేస్ట్ అనేది అవి తగ్గించేస్తాయి. కొంచెం టమాటా సాస్, వీలైతే మీ దగ్గర ఎండుమిర్చి చట్నీ టైప్లో ఉంటుంది కదండి, అది అంటే డ్రై మిర్చిని నానబెట్టి పేస్ట్ వేస్తాం కదా, స్పైసీ కోసం అన్నమాట. మనం మిర్చి వేసాం కాబట్టి స్పైసీ అంత అవసరం లేదండి దీనికి. మిర్చి పౌడర్ కూడా వేసాం కదా పౌడర్ ఇందులో. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్, దించే ముందు కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకున్నామంటే ఈ డిష్ అయితే అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసుకోవటమే. వేడి వేడి మష్రూమ్ మంచూరియా అయితే స్మోకీ ఫ్లేవర్తో రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసేసుకుందాము. ఈలోపు సాంబార్ అయిపోయింది, చుక్కకూర పచ్చడి ఇవన్నీ చేశాను. మొత్తం సర్దేసేసుకొని ఆ మష్రూమ్ని అయితే డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేసామంటే రెస్టారెంట్లకి, బయట హోటల్స్కి వెళ్ళాలని అనిపించదండి. మనం జెంట్స్కి అనిపించదు బయట ఫుడ్ తినాలని, ఇంట్లో ఫుడ్డే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఈ రోజుల్లో మనకి వాషింగ్ మిషన్ లేని ఇల్లంటూ లేదు కదండి. ఈరోజైతే నా వాషింగ్ మిషన్ టూర్ చూపిస్తాను. నేను వాడే లిక్విడ్స్,
నా వాషింగ్ మిషన్ కంపెనీ అది చూపిస్తా. మనం ఏంటంటే బట్టలు చాలా బర్డెన్ వర్క్ అండి. చిన్నదో పెద్దదో, ఫ్రంట్ లోడో టాప్ లోడో, ఆటోమేటిక్కో ఫుల్ ఆటోమేటిక్, ఇవి ఏదైనా సరే కూడా వాషింగ్ మిషన్ అనేది లేడీస్కి చాలా ఉపయోగంగా ఉంటుందండి. తొందరగా ఇలాంటి పనులన్నీ బట్టలు ఇవన్నీ చేస్తే సిక్ అయిపోతారనమాట. అందుకని ఏదో ఒక వాషింగ్ మిషన్ అయితే చిన్నగా సేవ్ చేసుకొని కొనుక్కోండి. ఇది ఐఎఫ్బి కంపెనీ అండి. నేను ఫస్ట్ అయితే నార్మల్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్ వాడాను అనమాట. తర్వాత ఫ్రంట్ లోడు ఫుల్ ఆటోమేటిక్ తీసుకున్నాను. ఇది 2019లో తీసుకున్నానండి. 2019 ఎండింగ్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 143 సెట్టింగ్, టెంపరేచర్ వచ్చి 40 degrees అండి. దీంట్లోనే నేను ఆన్ చేస్తాను. మనం లేట్గా కావాలంటే నైటే అన్నీ వేసుకొని లిక్విడ్స్ అది డిలే నొక్కుకున్నామంటే మనకి ఆ టైం సెట్టింగ్ని బట్టి అది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇవన్నీ రాసుంటాయండి. ఎక్స్ప్రెస్ వాష్, వూలెన్ క్లాత్స్, హైజెన్, బేబీ వేరు, స్పిన్, డ్రైన్ అంటే ఇది మొత్తం క్లీన్ చేసేదండి. టబ్ వాష్ వచ్చేసి నేను మంత్లీ వన్స్ పెడతాను. ఇదంతా ఇవి బాస్కెట్లు క్లీనింగ్ కూడా 10 daysకి 20 daysకి క్లీన్ చేసుకుంటాను. ఇది వచ్చి కంఫర్ట్కి అండి. అది వచ్చి లిక్విడ్కి. ఫస్ట్ బ్లూది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే ఇంకొకటి పక్క దాంట్లో వేసుకుంటానండి. ఇలా సెట్ చేసేసుకొని 7 kgs కెపాసిటీ అండి నా వాషింగ్ మిషన్ ఇది. మనం ఆ 7 kgs కెపాసిటీ కంటే ఎక్కువ వేస్తే అది సౌండింగ్ అది కొంచెం ఏంటంటే త్వరగా పాడవుతాయి అన్నమాట. అందుకని మనం డైలీ బలవంతంగా వేయకుండా దానికి తగినట్లుగా వేసుకోవాలి. ఈ విధంగా అయితే 5 star రేటింగ్ అండి. పవర్ కన్జ్యూమ్ ఉంటుందన్నమాట, మనకి పవర్ తక్కువ ఉంటుంది అనమాట. వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు 5 star రేటింగ్, ఒక 2000-3000 డిఫరెన్స్ ఉంటుందనేసి 3 star 4 star తీసుకోవద్దండి. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో పవర్ అనేది సేవ్ అవటం వల్ల ఆ వస్తువు మీద మనం పెట్టే బడ్జెట్ అనేది మనకి పవర్ రూపంలో సేవ్ అవుతుంది కదా. అందుకనేసి కొంచెం ఒక 5000 ఎక్కువైనా 5 starదే తీసుకోండి. మనకి పవర్ బిల్లు తక్కువ వస్తుంది, ఐటెం కూడా మనకి ఎక్కువ రోజులు నాణ్యంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా వాషింగ్ మిషన్ కవర్ కూడా మీరు పర్చేస్ చేసినప్పుడే తీసేసుకోండి. కొంచెం ఒక 1000 రూపీస్ అయితే మనకి కింద స్టాండు ఈ కవరు కలిపి నాకు 1600కి వచ్చాయండి అప్పుడు 2020లో. ఇప్పుడు పెరుగు ఉంటుంది అనమాట, స్టీల్ అనమాట మొత్తం. ఆ సైడ్స్ వచ్చేసి ఇవి మామూలుగా మనం బాల్కనీల్లో అలా పెడతాం కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.